వెల్కమ్ టు రాజనీతి. గత 2 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రజ్యోతి కార్యాలయాల దగ్గర వైసీపీ నాయకులు రచ్చ చేశారు. వీకెండ్ కామెంట్లో ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ దగ్గర బానిసలుగా పడినారని, జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అంటే అదే మంచిదంటారు, జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంటే అది ఇంకా మంచిదంటారు, ఆయన ఏం చెప్తే అదే రైట్ అంటారు, వాళ్ళ భార్యలను భార్యలు కాదు చెల్లెళ్ళు అంటే చెల్లెళ్ళు అనే చెప్తారని ఆ కామెంట్లో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రోజు పేపర్లో ఆ వ్యాఖ్య వరకు తొలగించారు. ఆ వ్యాఖ్యని నిరసిస్తూ ధర్నాల పేరుతో వైసీపీ వాళ్ళు హడావుడి చేశారు. అసభ్య వ్యాఖ్యలకు నిరసనగా ధర్నాలు చేస్తున్నామని చెప్పి అంతకంటే అసభ్యంగా రాధాకృష్ణ గారిని దూషించారు. రాయటానికి చెప్పడానికి వీల్లేని భాషలో తిట్టారు. మగాడివైతే బయటికి రాని తొడలు కొట్టారు. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి నడుపుతున్న పత్రికలో అనేక సార్లు చంద్రబాబు నాయుడు మీద తప్పుడు ఆరోపణలు చేశారు, తప్పుడు కథనాలు రాశారు. వివేకానంద రెడ్డిని చంపించింది చంద్రబాబు అని ఆయన చేతిలో ఒక గొడ్డలు పెట్టి మరీ పెద్ద బ్యానర్ ఐటమ్స్ పేజీలకు పేజీలు నింపేశారు. ఈనాడు అధినేత దివంగత రామోజీరావు ప్రతిష్టను దిగజార్చే కథనాలు రాశారు. రామోజీరావు కుమారుడు సుమన్తో ఇంటర్వ్యూలు పెట్టి ఆ కుటుంబం మీద బురద జల్లారు. సొంత కుటుంబంలో షర్మిలారెడ్డి, జగన్మోహన్ రెడ్డి సొంత సోదరి, అలాగే మారు సోదరి సునీతారెడ్డి, వీళ్ళిద్దరి మీద కూడా దారుణంగా దుష్ప్రచారం చేశారు. న్యాయం కోసం సునీతారెడ్డి తండ్రి హత్య కేసులో న్యాయం కోసం సునీతారెడ్డి పోరాటం చేస్తూ ఉంటే, పాపం ఒంటరి పోరాటం చేస్తూ ఉంటే, అసలు వివేకానంద రెడ్డి హత్యలో ఆ దంపతులే అనుమానితులనే విధంగా కూడా కథనాలు వచ్చినాయి. సొంత కుటుంబానికి చెందిన ఆడపిల్లలని కూడా చూడకుండా వీళ్ళిద్దరి మీద అడ్డగోలు రాతలు రాశారు. వాళ్ళు రాసిన తప్పుడు రాతలు కథనాల మీద ధర్నాలు చేయాల్సి వస్తే 2 రాష్ట్రాల్లో సాక్షి కార్యాలయాల ముందు ప్రతిరోజు ధర్నాలతో హోరెత్తిపోయేవి సాక్షి కార్యాలయాలు. కానీ అంత ఓపిక తీరిక ఎవరికి లేక రాసుకుంటే రాసుకున్నారులే సన్నాసులని వదిలేస్తున్నారు. ఆంధ్రజ్యోతి ముందు ధర్నాలు చేసిన నేతలు గీతలు దాటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. గుంటూరులో మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే తొలి సంతకం ఆంధ్రజ్యోతి రద్దు మీద ఉంటుందని చెప్పాడు. ఒక పత్రికను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదన్న విషయం కూడా తెలియని వ్యక్తి ఒకసారి గుంటూరుకి ఎంపీగా చేశాడు, ఒకసారి ఎమ్మెల్యేగా చేశాడు. అది గుంటూరు ప్రజలు చేసుకున్న కర్మ. అసలు చెప్పాలంటే ఈ కూటమి ప్రభుత్వం తలుచుకుంటే సాక్షి యాజమాన్యాన్ని మార్చేయచ్చు, భారతిరెడ్డిని మార్చేసేయచ్చు, జగతి పబ్లికేషన్స్ మార్చేసేయచ్చు. మనీ లాండరింగ్ ద్వారా సాక్షిలోకి పెట్టుబడులు వచ్చాయని సిబిఐ కేసు నమోదు చేసింది. సాక్షికి చెందిన బ్యాంక్ అకౌంట్లన్నీ స్తంభింపజేశారు. ప్రభుత్వం వేరే యాజమాన్యం ద్వారా ఈ పత్రికను నడిపించే అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కానీ ఆయన ఆ పని చేయలే, ఆ విషయంలో తొందరపడలా. కాబట్టి సాక్షి చేతులు మారలా. ఒంటి నిండా మరకలు పెట్టుకుని వీళ్ళు ఆంధ్రజ్యోతిని రద్దు చేస్తా అనటం హాస్యాస్పదంగా ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి అయితే కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ భార్యలను ఉద్దేశించి ఎవరైనా అలా మాట్లాడతారా అని ఆశ్చర్య ఆవేదనలు వ్యక్తం చేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ల క్రితం 3-4 పెళ్ళాలంటూ పవన్ కళ్యాణ్ మీద రెచ్చిపోయాడు, దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. సొంత చెల్లెలు షర్మిల పసుపు చీర కట్టుకుని చంద్రబాబు ఇంటికి వెళ్ళిందని ఘోరంగా మాట్లాడాడు. షర్మిల పెళ్లి కార్డు ఇవ్వటానికి, పెళ్లికి ఇన్వైట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్తే ఆ తర్వాత ఇతను మాట్లాడతాడు పసుపు చీర కట్టుకుని చంద్రబాబు ఇంటికి వెళ్ళింది అని. ఆయన పార్టీ సోషల్ మీడియాలో అయితే షర్మిల అసలు రాజశేఖర రెడ్డికి పుట్టలేదని, ఆయన పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు రాజశేఖర రెడ్డికి షర్మిల పుట్టలేదని ఘోరమైన పోస్టులు పెట్టారు. విజయలక్ష్మి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. జగన్ తల్లి విజయలక్ష్మి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. సొంత తల్లిని చెల్లిని తప్పుడు వాళ్ళుగా ప్రచారం చేస్తూ ఉంటే జగన్ వారించలేదు, ఇదేంటని నోరు మెదపలేదు, వాళ్ళని మందలించలేదు. ఇవాళ ఆయన ఇవేం మాటలు, భార్యలను అంటారా అని బొగ్గలు నొక్కుంటున్నాడు. పిల్లోళ్ళు ఎప్పుడో పెట్టిన కామెంట్లకు తీసుకెళ్ళి కొడతారా అని అమాయకంగా అడుగుతున్నాడు. అవి కామెంట్లు కాదు, పచ్చి బూతులు. ఒళ్ళు బలిసి బూతులు తిడతంటే ఫేక్ వీడియోలు చేస్తూ ఉంటే కేసులు పెట్టారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఇంతకంటే ఘోరంగా కేసులు పెట్టి వేధించి టార్చర్ పెట్టాడు. ఈ కేసులు పెట్టింది ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే కాదు, ఆ రోజున కేవలం విమర్శలకే కేసులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ విమర్శిస్తుంటే కాదు,
తప్పుడు మాటలు మాట్లాడుతుంటే ఫేక్ వీడియోలు రెచ్చగొట్టే పోస్టులు పెడతా ఉంటే కేసులు పెట్టారు. దానికి బదులు తీర్చుకుంటానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని తిప్పిన స్టేషన్కి తిప్పకుండా తిప్పుతా, మా కార్యకర్తలను స్టేషన్లో ఎలా కొట్టారో అలా కొట్టిస్తా అని అహంకారపూరితంగా మాట్లాడాడు. నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉన్నా, నువ్వు అన్న మాటలు రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని స్టేషన్గా తిప్పదు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుందా రాధాకృష్ణ అని చెప్తా. ఈరోజు సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడో కమెంట్లు పెట్టినవి తీసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి స్టేషన్లు తిప్పుతున్నారు, జైళ్ళలో పెడతా ఉన్నారు, కోట్ల చుట్టూ తిప్పుతా ఉన్నారు, కొడుతున్నారు. ఇదే రేపొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. ఒక ప్రముఖ పత్రికాధిపతిని, ఒక సీనియర్ జర్నలిస్ట్ని ఈ రకంగా మాట్లాడిన నాయకులు నాకు తెలిసి ఈ దేశంలో అయితే లేరు. జగన్మోహన్ రెడ్డి కండ కావరానికి నిదర్శనం అది. రాధాకృష్ణన్ స్టేషన్ చుట్టూ తిప్పడానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలి. అధికారంలోకి రావడానికి కూడా ఇంకా టైం ఉంది. అప్పుడు కూడా జనం ఓట్లు వేస్తారో తెలియదు, కానీ ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. కానీ చంద్రబాబు తలుచుకుంటే ఇప్పటికిప్పుడు సాక్షి రాసే రాతలకు జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డిని రోజు స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పొచ్చు. జగన్కు 3 ఏళ్ల తర్వాత, అది కూడా గెలిస్తే. కానీ బాబు తలుచుకుంటే భారతిరెడ్డి ఇప్పుడే స్టేషన్ చుట్టూ తిరగాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కొంచెం సంయమనంతో ఉంటే బాగుంటుంది. తొందరలోనే పాదయాత్ర మొదలుపెట్టి ప్రతిరోజు చంద్రబాబుకి సినిమా చూపిస్తా, చుక్కలు చూపిస్తా అంటున్నాడు. నువ్వు ఎప్పుడో చూపిస్తాననే నరకాన్ని వాళ్ళు తలుచుకుంటే నీకు ఇప్పుడే చూపిస్తారు. చంద్రబాబు నాయుడు పెద్ద మనిషి, పద్ధతి అయినాడు కాబట్టి నువ్వు పెట్టిరేగిపోతున్నావు. ఎంత నియంత అయినా కూడా తాను అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తాడో చెప్తాడు. ప్రజల క్షేమం కోసం, ప్రజలకు మేలు చేయడానికి ఏం చేస్తాడో చెప్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను చుక్కలు చూపిస్తా, నేను విధ్వంసం చేస్తా, రప్పరప్పలాడిస్తా, లాక్కొచ్చి కొడతా, సప్త సముద్రాలు అవతలన్నా కానీ లాక్కొస్తా అని శాడిస్ట్ మెంటాలిటీని ప్రదర్శిస్తున్నాడు. కక్ష సాధింపులకే అధికారం అన్న భావంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇంకో కామెడీ ఏంటంటే, ఇతనిలో మంచి కమెడియన్ కూడా ఉన్నాడు. ప్లాన్ ఏ 3 రాజధానులు అంట. ఆయన ప్లాన్ ఏ, ఆయనకున్న ప్లాన్ ఏ 3 రాజధానులు, ప్లాన్ బి మావిగన్ అంట. చంద్రబాబుకి చిలక్క చెప్పినట్టు చెప్పా, నా మాట వినలేదని చెప్తున్నాడు ఆయన. అసలు నువ్వెవడో చెప్పడానికి? నీ మాట వినాలని రూల్ ఏం లేదే. అధికారంలో ఉన్న ప్రభుత్వం అధికారంలో లేని నాయకుడు చెప్తే అది మంచి సూచన అయితే వింటుంది, కానీ ఇలాంటి తుగ్లక్ ఫార్ములాని ఎవరు ఫాలో అవ్వరు. ప్లాన్ ఏ తుగ్లక్ ఫార్ములా, ప్లాన్ బి మానసిక వికలాంగుల ఫార్ములా అని జగన్మోహన్ రెడ్డి బానిసల మినహా రాష్ట్ర ప్రజలందరూ చేతకరిస్తున్నారు. పైగా రాజధాని మీద జగన్ వేసిన కుప్పగంతులు ఇంకెవరో వేయలా. రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలన్నాడు. విశాలంగా కనీసం 30-40 వేల ఎకరాలు ఉండాలన్నాడు. అమరావతికి మద్దతు ఇస్తున్నా అన్నాడు. అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడేమో మళ్ళీ మావిగన్ను, మావిడి టెంక అంటూ తానేదో తెలివైన ప్రతిపాదన చేసినట్టు గొప్పగా చెప్పుకుంటున్నాడు. అందుకే నాకు డౌట్, మానసిక రుగ్మత ఏమన్నా ఉందా అని. పైగా 12 ఏళ్ళైనా రాజధానికి దిక్కు లేదని ఎక్సెక్కాలు ఆడుతున్నాడు. ఈ 12 ఏళ్లలో 5 ఏళ్ళు అధికారంలో ఉంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రాజధానికి రూపాయి ఖర్చు పెట్టకుండా నాశనం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. తను కనీసం ఒక ఇటుకు కూడా పెట్టకుండా 12 ఏళ్లలో ఏం చేశారని ప్రశ్నించడం మానసిక రుగ్మత కాకపోతే మరేంటి? రాజధానికి భూములు సమీకరించి జగన్ తైనాతీలు వేసిన కేసులు క్లియర్ చేసుకుని పనులు ప్రారంభించింది 2017లో. 2019లో చంద్రబాబు ఓడిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఏడాది కాలంగా పనులు జరుగుతున్నాయి. పనులు ఆపేసిన వాడు, కాంట్రాక్టర్లను తరిమేసిన వాడు పనులు జరగట్లేదని తప్పట్టాన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. ఇలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ చేసుకున్న పాపం. Like, share and subscribe to Rajaniti channel.